చిన్న తప్పు. అవును. ఒకే ఒక చిన్న తప్పు చేసినందువల్ల చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా గానీ, వాళ్ళకి రావాల్సిన మంచి కాలేజీల్లో సీట్ కోల్పోతున్నారు. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ బాగున్నా గానీ, వాళ్ళకొచ్చిన కాలేజీ ఊహించనిది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ వీడియో పూర్తయ్యే లోపల దానికి సమాధానం మీకే తెలుస్తది. హాయ్ ఫ్రెండ్స్. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది కౌన్సెలింగ్ గురించి ఆలోచిస్తుంటారు. చాలా మంది చేసే తప్పేమంటే, కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ఒక చిన్న ధీమాలో ఉంటారు. అదే మీరు చేసే మొదటి తప్పు. కౌన్సెలింగ్ రాకముందే నేను చెప్పే ఈ 7 పనులు చేసుకున్నారంటే కౌన్సెలింగ్ టైంలో మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి సేమ్ ర్యాంక్ వచ్చింది. ఒక 10,000 వచ్చింది అనుకోండి. స్టూడెంట్ నెంబర్ 1 వచ్చేసి ఏం చేసినాడు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాకముందే ఏం చేసుకున్నారు, సర్టిఫికేట్స్, తర్వాత కాలేజ్ రీసెర్చ్, తర్వాత బ్రాంచ్ సెలెక్షన్ ఇవన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాడు అనమాట. స్టూడెంట్ 2 ఏం చేసినాడు, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకొని చిల్ తీసుకున్నాడు. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత టైం ఎక్కువ ఉండదు అనమాట, కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలా. అప్పుడు ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ టెన్షన్ పడతారు? అందుకోసమే మీరు ఆ స్టూడెంట్ 2 కాకూడదు అని చెప్పేసి ఈ వీడియో ఫుల్గా చూడండి. యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అంతా వేస్ట్ కంటెంట్, యూజ్లెస్ కంటెంట్ అంతా ఉంటుంది. వాళ్ళ వ్యూస్ కోసం లేకపోతే వాళ్ళ ఛానల్ గ్రోత్ కోసం వాళ్ళు చూసుకుంటుంటారు. నేను ఇక్కడ మనం ఏం చేసుకోవాలా, మన సీట్ని ఎట్లా మనము రిజర్వ్ చేసుకోవాలి అందరికన్నా ఫాస్ట్గా అనేటివి చెప్తాను. తర్వాత ఈ కౌన్సిలింగ్ అంటే ఏమి అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్ అంటే ఏమి, రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు సీట్ వచ్చిందని కాదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత మీ ర్యాంకు, మీ కట్ ఆఫ్, మీ కాలేజు, తర్వాత మీ రిజర్వేషను బట్టి మీకు ఏదో ఒక కాలేజ్ అనేది అలాట్ అవుతుంది. అందుకే కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన స్టెప్ 1 ఏం చేస్తారంటే, మీరు ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ ఫాము, రిజల్ట్స్ కాపీని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక ఫిజికల్ కాపీ కూడా పెట్టుకోండి. అండ్ ఫోల్డర్లో లేకపోతే డిజీ లాకర్లో ఏదో దాంట్లో మీరైతే స్టోర్ చేసుకోండి. అప్పటికి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే ఒకవేళ మీరు హాల్ టికెట్ ఏదైనా ఒక డాక్యుమెంట్ మీరు మిస్ అయిపోయినా కానీ ఫిజికల్గా దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ సర్టిఫికేట్స్, నేను చెప్పే సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ వచ్చేసి 6th నుంచి 10th వరకు, ఆధార్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఇంటర్ మార్క్స్ మేము. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఆధార్ కార్డులో మీ నేము, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ 10th లో ఉన్నట్లు సేమ్ ఉండేటట్లా చూసుకోండి. ఎందుకు ఇప్పుడు నేను చెప్పేటివన్నీ మీరు గ్యాదర్ చేసి పెట్టుకున్నారంటే, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి చేసుకున్నారంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్ లో ఫిజికల్ గా ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ ఈ మూడింటిలో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్స్ మీమోలో ఉండేటట్లు చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. 10th మార్క్స్ మీమోకి ఇవన్నిటికీ లింక్ పెట్టండి అంతే. చెప్పిన డాక్యుమెంట్స్లో మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫాస్ట్గా మీరు చేసుకోండి. లాస్ట్ మినిట్లో చేద్దాం అనుకుంటే చాలా సఫర్ అవుతారు. అండ్ ఏమైనా ఆధార్లో అప్డేట్స్ ఉన్నాయంటే, లేకపోతే ఏదైనా ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే స్పీడ్గా చేయించుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫీజు రీంబర్స్మెంట్ కావాలన్నా లేకపోతే ఏదైనా స్కాలర్షిప్లు కావాలన్నా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అనమాట. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు. ఉంటే ఏం చేస్తారు, సంవత్సరానికి ఏమన్నా సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిందనుకో మీ సేవలోకి వెళ్ళేసి రీఅప్లై అయినా చేయించుకోండి, అప్డేట్ అన్నా చేయించుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. 4లో ఏం చేయాలంటే, కాలేజ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, మీ ఏరియాలో ఉన్న కాలేజ్ అయినా లేకపోతే ఎస్విఐటి కానీ ఏదైనా కానీ మీరు కాలేజీలు మీకు ఏం కావాలో ఆ కాలేజీలు నేమ్స్ చూడండి ఫస్ట్. అంటే ఆ కాలేజ్ కోడ్ ఏమి, కౌన్సిలింగ్ కోడ్ అని ఉంటుంది, ఆ కాలేజ్ కోడ్ చూసుకోండి, నేమ్స్ చూసుకోండి. మీకు ఏమేమి కాలేజ్ కావాలో ఓ పేపర్లో అన్ని నేమ్స్ నోట్ చేసుకోండి, కాలేజ్ కోడ్ నోట్ చేసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కౌన్సిలింగ్ కోడ్ అనేవి కొన్ని దాంట్లోకి సేమ్ ఉంటాయి అనమాట. అప్పుడు మీరు ఒక కాలేజ్ అనుకొని ఇంకో కాలేజ్ పెట్టినప్పుడు మీరు రావాల్సిన కాలేజ్ మిస్ అయిపోతుంది. మీరు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు, అసలు ఆ బ్రాంచ్ ఏంది, ఒక కాలేజ్ ఫిక్స్ అయిపోయింటారు, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు, ఆ బ్రాంచ్ ఏమి, దాని బ్యాక్గ్రౌండ్ ఏమి, అదంతా చెక్ చేసుకోండి. తర్వాత ఎంత ఫీజు ఉంటుంది, కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, ఏమన్నా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. ముందుగానే మీరు వెళ్ళే కాలేజీలు, మీ డ్రీమ్ కాలేజీలకి మీరు ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాకముందే ఏ కాలేజ్ అయితే పోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ గురించి మొత్తం తెలుసుకుంటే నెక్స్ట్ బాగుంటుంది అనమాట. మీరు ఏం చేయాలనుకున్నా కానీ వచ్చేసి
బ్రాంచ్ సెలెక్షన్ సిఎస్సి, ఈసీఈ, ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. మీరు ఏ భూమి అవుతుందని చెప్పేసి ఏ సైడ్ పోవడము, బి సైడ్ పోవడము, మెకానికల్ ఇట్లా కాకుండా మీకు ఏ దాని మీద ఏ డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్ గురించి సెర్చ్ చేయండి. ఏఐ ఉంది కదా దాని గురించి అడగండి. ఏది ఎక్కువ లైఫ్ ఉంటుందని, ట్రెండింగ్ ఉందని పోవద్దు. దాని గురించి తెలుసుకొని దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే పోవండి. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, కానీ ఈసీకి మాత్రం పోవద్దని చెక్ చేస్తారు. స్టెప్ నెంబర్ 6, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు ఎటువంటి వీడియోస్ రెఫర్ చేయకోకుండా ఎవరన్నా మీకు ట్రస్ట్ ఉంటారే వాళ్ళ వీడియోస్ ఒకటే చూడండి. లేకపోతే అఫీషియల్ ఏమన్నా న్యూస్ పేపర్స్ ఫాలో కాండి. అఫీషియల్ వెబ్సైట్ ఉందన్నమాట, ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళేసి చూడండి. పోయినసారి వచ్చేసి 2025లో ఓల్డ్ వెబ్సైట్స్ అన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా ఓ వెబ్సైట్ వస్తుంది. నేను ఆ వెబ్సైట్ గురించి కూడా వీడియో చేస్తాను. 7, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు ర్యాంక్ బాగా వచ్చింది, మార్క్స్ బాగా వచ్చినాయి, ఇవన్నీ బాగా వచ్చినాయి కదా. మీరు ఏ చిన్న తప్పు చేసినా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు రావాలనుకుంటున్న కాలేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నుంచే మీరు వెబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏమి, నేను ముందే చెప్పినా కదా. ఆ కాలేజ్ కూడా అవన్నీ తెలుసుకున్నారనుకో ఇది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియోలో చెప్పిన స్టెప్స్ కి మీరు ఫాలో అయినారనుకో వెబ్ ఆప్షన్స్ లో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిషన్ నోటిఫికేషన్ కింద వెబ్సైట్ నుంచి వచ్చిందంటే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ రాబోయే టాపిక్స్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అంటే ఏమి, తర్వాత కాలేజ్ వైజ్ ర్యాంక్ అనలైజ్ చేద్దాము, ఇంకా ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఏ కాలేజ్కి ఏ బ్రాంచ్ బాగుంటుంది అని అయితే చెప్తాము. ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం ఫాలో చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.